కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రికి స్వాగతం పలికారు. రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, ప్రజలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారిందన్నారు. మంత్రినైనా తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి పెరిగి పెద్దగైనటువంటి మా కుటుంబ సభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మొదటిసారిగా రావడం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానంతో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా అనేక మంది ఈ ప్రాంతాల నివాసం ఉండేవారు ఆహ్వానించడం జరిగింది. వారికి రామగుండం ప్రజల పక్షాన, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, రాహుల్ గాంధీ గారికి ఇవాళ ఈ రాష్ట్రం రేసింగ్ తెలంగాణగా, అదే మాదిరిగా రేసింగ్ పెద్దపల్లిగా తీర్చిదిద్దే సమయంలో మరి ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా అన్ని సంక్షేమాలు చేస్తూ బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి ఇవాళ దేశానికి బంగారు బాట, ఆదర్శ బాటగా ఇవాళ మంత్రివర్గంలో కూడా ఒక బీసీకి, ఎస్సీ బహుజనంలో 2 వర్గాలకి, అదే మాదిరిగా ఎస్టీలకి అవకాశం కల్పించి దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ, రామగుండం నియోజకవర్గంలో ప్రతిసారి వారి వంతు నాకు సహాయం చేస్తూ వచ్చినారు. వారు కూడా రామగుండం శాసనసభ్యుల గతంలో పోటీ చేశారు. వారి ప్రాంతం
నాకు పూర్తి విశ్వాసం ఉంది. శ్రీధర్ బాబు గారు మంత్రిగా, మరి వారికి అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉన్న లక్ష్మణ్ గారు స్వయంగా ఇవాళ క్యాబినెట్ మంత్రిగా, అదే మాదిరి ఇంకో నాయకుడు పిసి నాయకుడు ప్రభాకర్ గారు, ఇంకొక నాయకుడు కలిసి ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తారు. వారికి మరొకసారి శుభాకాంక్షలు. పార్టీ నమ్ముకుని ఈరోజు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్, కోఆపరేటివ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ, అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ, వెల్ఫేర్ కానీ, డిసేబుల్ సంబంధించిన వెల్ఫేర్ కానీ, అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ గా మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కళలు కూడా నేను ఊహించలే. జీవితం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను. ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయనే విషయంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలా దోచుకొని ఆర్థిక సంక్షోభం సృష్టించిన పరిస్థితిలో మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులం, మేమే రాజులం, మాకు ఇక్కడ ఎదురు లేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ, ఆ రోజు 10 సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మంత్రి దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినట్టు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు అన్నారు